హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SSY ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని జీకే బిట్స్ని తెలుసుకుందాం. అయితే ముందు వీడియోలో కూడా కొన్ని జీకే బిట్స్ని చూసాం. ఆ వీడియో కనుక మీరు మిస్ అయిపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చూడండి. ఇక మనం అస్సలు లేట్ చేయకుండా బిట్స్ని స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 11వ ప్రశ్న చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏమిటి? క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ OS X, సెకండ్ ఆప్షన్ విండోస్ 7, థర్డ్ ఆప్షన్ DOS, ఫోర్త్ ఆప్షన్ C++. క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఆప్షన్ 4 C++. ఎందుకంటే ఫ్రెండ్స్, C++ అనేది ఒక కోర్స్ అనమాట, కంప్యూటర్ దీంట్లో ఒక కోర్స్ అనమాట. ఇప్పుడు 12వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మానవులలో బ్యాక్టీరియా సంక్రమణకు అత్యంత సాధారణమైన చికిత్స ఏమిటి? మానవులలో బ్యాక్టీరియా సంక్రమణకు అత్యంత సాధారణమైన చికిత్స ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ ఆస్పిరిన్, సెకండ్ ఆప్షన్ వ్యాధి నిరోధకాలు, థర్డ్ ఆప్షన్ యాంటీబయాటిక్స్, ఫోర్త్ ఆప్షన్ యాంటీజన్. మానవులలో బ్యాక్టీరియా సంక్రమణకు అత్యంత సాధారణమైన చికిత్స ఏమిటంటే ఫ్రెండ్స్, యాంటీబయాటిక్స్, థర్డ్ ఆప్షన్. ఇప్పుడు మనం 13వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఆర్చిపెలాగో అంటే ఏమిటి? ఆర్చిపెలాగో అంటే ఏమిటి? ఆప్షన్ 1 కొన్ని ద్వీపాల సమూహం, ఆప్షన్ 2 భూమి మరియు సముద్రం కలిసే ప్రదేశం, ఆప్షన్ 3 వాస్తుశిల్పి నిర్మించిన ఒక స్వర్గం, ఆప్షన్ 4 ఒక రకమైన చర్చ్. ఆర్చిపెలాగో అంటే ఏమిటంటే ఫ్రెండ్స్, ఆప్షన్ 1 కొన్ని ద్వీపాల సమూహం అనే అర్థం. ఆర్చిపెలాగో అంటే కొన్ని ద్వీపాల సమూహం. ఇప్పుడు మనం 14వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, క్రింది వాటిలో లాఫింగ్ గ్యాస్ అని దేన్ని అంటారు? క్రింది వాటిలో లాఫింగ్ గ్యాస్ అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్ 1 నైట్రిక్ ఆక్సైడ్, ఆప్షన్ 2 నైట్రోజన్ డైఆక్సైడ్, ఆప్షన్ 3 నైట్రస్ ఆక్సైడ్, ఆప్షన్ 4 నైట్రోజన్ పెరాక్సైడ్. క్రింది వాటిలో లాఫింగ్ గ్యాస్ అని నైట్రస్ ఆక్సైడ్ని పిలుస్తారు ఫ్రెండ్స్. థర్డ్ ఆప్షన్ లాఫింగ్ గ్యాస్ అని నైట్రస్ ఆక్సైడ్ని పిలుస్తారు. ఇప్పుడు మనం 15వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, నాలుగు జతల పదాలు ఇవ్వడం జరిగింది, ఇందులో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. ఇక్కడ 4 ఇచ్చారు ఫ్రెండ్స్, ఇందులో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించమని చెప్పాడు. ఫస్ట్ ఆప్షన్ 65వ వార్షికోత్సవం డైమండ్ జూబ్లీ అని ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ 50వ వార్షికోత్సవం గోల్డెన్ జూబ్లీ అనేసి ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ 40వ వార్షికోత్సవం రూబీ జూబ్లీ అనేసి ఇచ్చాడు. 4వ ఆప్షన్ 25వ వార్షికోత్సవం సిల్వర్ జూబ్లీ అని ఇచ్చాడు. ఇందులో భిన్నంగా ఉన్నదంటే ఏమిటంటే ఫ్రెండ్స్, 65వ వార్షికోత్సవం డైమండ్ జూబ్లీ. ఇందులో భిన్నంగా ఉన్నది 65వ వార్షికోత్సవం డైమండ్ జూబ్లీ. ఇప్పుడు మనం 16వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, క్రింది ఏ విప్లవంలో భారతదేశ జన్యుశాస్త్రవేత్త MS స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు? ఇది అందరికీ సాధారణంగా తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్ పసుపు విప్లవం, సెకండ్ ఆప్షన్ శ్వేత విప్లవం, థర్డ్ ఆప్షన్ హరిత విప్లవం, ఫోర్త్ ఆప్షన్ నలుపు విప్లవం. MS స్వామినాథన్ గారు కీలక పాత్ర పోషించింది హరిత విప్లవంకి ఫ్రెండ్స్. హరిత విప్లవంకి MS స్వామినాథన్ గారు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు 17వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, భారతదేశ కరెన్సీ నోట్లను ఎక్కడ ముద్రిస్తారు? భారతదేశ కరెన్సీ నోట్లను ఎక్కడ ముద్రిస్తారు? ఆప్షన్ 1 న్యూఢిల్లీ, ఆప్షన్ 2 బొంబాయి, ఆప్షన్ 3 నాసిక్, ఆప్షన్ 4 ఆగ్రా. భారతదేశంలో నాణేలను నాసిక్లో ముద్రిస్తారు ఫ్రెండ్స్. భారతదేశంలో కరెన్సీ నోట్లను నాసిక్లో ముద్రిస్తారు. ఆప్షన్ 3. ఇప్పుడు మనం 18వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, గెలీలియో గెలీలీ 1610వ సంవత్సరంలో జనవరిలో బృహస్పతి గ్రహం చుట్టూ ఎన్ని చంద్రగ్రహాలు తిరుగుతున్నాయని కనుగొన్నాడు? గెలీలియో గెలీలీ 1610వ సంవత్సరంలో జనవరిలో బృహస్పతి గ్రహం చుట్టూ ఎన్ని చంద్రగ్రహాలు తిరుగుతున్నాయని కనుగొన్నాడు?
ఫస్ట్ ఆప్షన్ 2, సెకండ్ ఆప్షన్ 3, థర్డ్ ఆప్షన్ 4, ఫోర్త్ ఆప్షన్ 5. దీనికి మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 2 చంద్రగ్రహాలు తిరుగుతున్నాయని కనుగొన్నాడు. గెలీలి 1610వ సంవత్సరం జనవరిలో బృహస్పతి గ్రహం చుట్టూ 2 చంద్రగ్రహాలు తిరుగుతున్నాయని కనుగొన్నాడు. ఇప్పుడు మనం 19వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మైకా ఏ రాష్ట్రంలో సమృద్ధిగా లభిస్తుంది? అంటే మైకా ఏ రాష్ట్రంలో ఎక్కువగా లభిస్తుంది? ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్, ఆప్షన్ 3 బీహార్, ఆప్షన్ 4 రాజస్థాన్. మైకా బీహార్లో ఎక్కువగా లభిస్తుంది ఫ్రెండ్స్. మైకా బీహార్ రాష్ట్రంలో సమృద్ధిగా లభిస్తుంది. ఇప్పుడు మనం 20వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, భారతదేశపు పొడవైన రైలు ఏ 2 స్టేషన్ల మధ్య నడుస్తుంది? భారతదేశపు పొడవైన రైలు ఏ 2 స్టేషన్ల మధ్య నడుస్తుంది? ఆప్షన్ 1 కన్యాకుమారి టు బారాముల్లా, ఆప్షన్ 2 డిబ్రూగఢ్ టు నలయా, ఆప్షన్ 3 డిబ్రూగఢ్ టు కన్యాకుమారి, ఆప్షన్ 4 తిరువనంతపురం టు న్యూఢిల్లీ. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, భారతదేశపు పొడవైన రైలు డిబ్రూగఢ్ టు కన్యాకుమారి ఈ 2 స్టేషన్ల మధ్య నడుస్తుంది ఫ్రెండ్స్. భారతదేశపు పొడవైన రైలు డిబ్రూగఢ్ టు కన్యాకుమారి ఈ 2 స్టేషన్ల మధ్య నడుస్తుంది ఫ్రెండ్స్. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో బిట్స్ మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఉపయోగపడితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై కూడా క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. జై హింద్.